నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రాష్ట్రంలో అందరూ కూడా చూస్తున్నటువంటి అంశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎందుకంటే అన్ని పార్టీలకి ప్రతిష్టాత్మకం, ముఖ్యంగా రెండు పార్టీలకి, బీజేపీకి కాకుండా అంటే బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి మాత్రం ఇంకా ఎక్కువ ప్రతిష్టాత్మకం అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. సో దానికి కారణం అంతా కూడా తెలుసు. మా పరిపాలన బాగుంది అని చెప్పి చెప్పుకోవడానికి వీళ్ళు లేదు, గతంలో ఉన్న మా పరిపాలనే బాగుంటుందని చెప్పుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారంలో మాత్రం విపరీతంగా ఒకరిపైన ఒకరు విమర్శలు అయితే గుప్పించుకుంటా ఉన్నారు. సో ప్రజలు ఎటువైపు ఉన్నారు, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్నే ఇక రకరకాల సర్వేలు చూస్తూ ఉన్నారు. ఛానళ్లలో పెట్టే మీడియాలో వస్తున్నటువంటి ఆ కథనాలని, దాంతోపాటు ఆ పబ్లిక్ టాక్స్ని అన్నింటిని కూడా ప్రజలు పరిశీలిస్తూ ఉన్నారు. కొంత సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది, అది కూడా ఏర్పడకుండా పడే ఛాన్స్ ఉన్నది. సో బయటికి కనిపించినట్టుగా లేదు అనేది చాలా మట్టుకు మాట్లాడుకుంటా ఉన్నారు. చూద్దాం, ప్రభుత్వం పైన మరి అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రతిపక్షం కేస్తారా, లేదంటే ఎట్లయినా సరే ఇటు పక్క మరి అభివృద్ధి అన్న జరుగుతుంది అని చెప్పేసి అధికార పక్షానికి వేసుకుంటారా అనే దాన్ని చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక వార్త ఉంది, చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ నిర్లక్ష్యం వద్దు, బూత్ లెవెల్లో ప్రతి ఓటర్ను కలవాలి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి, ప్రభుత్వ పథకాలను వివరించాలి, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడాలి, సర్వేలు అనుకూలమని సంబరపడొద్దు, నవీన్ యాదవ్ మెజార్టీ పెంపుపై దృష్టి పెట్టాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రివ్యూ, మంత్రులు ఇతర నేతలతో 5.5 గంటల పాటు సమావేశం అంటూ ఇక్కడ జూబ్లీహిల్స్లా కీలక అస్త్రాలు ఉపయోగిస్తున్నట్టుగా దాంట్లో పీజేఆర్, ఎన్టీఆర్, మైనారిటీ ఫ్యాక్టర్స్, ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు బ్రేకులు, సీఎం ప్రచారంలో కాంగ్రెస్ జోష్, సీఎం ప్రచారంతో చాలా జోష్ ఉందట. సో ఏఐసీసీ టాస్క్ ఛేదించేందుకు హస్తం నేతల టీం వర్క్ అంటూ ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఈ వార్త ఏదైతే ఉందో, ఒకసారి రేవంత్ రెడ్డి ప్రచారంలో ఏం మాట్లాడుతుండు, అక్కడ ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి ఆనిముత్యాలు ఏంటియో మీకు చూపిస్తా. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇగో ఒకసారి ఇక్కడ చూడండి, అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు నడుస్తున్న పనులకు ఏ మాత్రం పొంతనగా కుదురుతలేదు. ఇగో చూడు కావాలంటే, ఇగో ఏమంటాడు ప్రచారంలా, పేదలకు రేషన్ కార్డు ఇచ్చిండా, రేషన్ కార్డు ఇచ్చిండా, ఆయన అన్నాడు ఈ పేదలకు రేషన్ కార్డు ఇచ్చిండా అని అడుగుతా ఉన్నాడు. ఈ పేదలకు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండా అని అన్నారు. గతంలో మల్లు బట్టి విక్రమార్క పంపిణీ చేసినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉన్నటువంటి ఫోటోలను కూడా అసెంబ్లీలో చూపిస్తే కూడా గంగుల కమలాకర్ కూడా ప్రూఫ్ చూపెట్టే అన్ని చెప్పినాక కూడా లేలే పేదలకు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇగో చూడండి, హీరో జరా ఖామోష్ బెట్టు జరా ఆరామ్ సే. అరే కేటీఆర్ మధ్యలోకి వెళ్ళి ఎట్లా వచ్చిండు, ఎవరు తయారు చేసిరు, సోషల్ మీడియాలో వచ్చిందా? ఒకసారి ఇగో ఏమన్నాడు చూడండి. 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, నేను అడుగుతున్న పేదలకు రేషన్ కార్డు ఇచ్చిండా, రేషన్ కార్డు ఇచ్చిండా. ఓ హీరో జరా ఖామోష్ బెట్టు జరా ఆరామ్ సే. In addition to the above, a total of 6,47,000. మనకు తెలవాల్సింది క్లారిటీగా ఇక్కడ చూడండి. ఇగో పూర్తిగా ఎన్ని కార్డులు ఇష్యూ చేసిరనే దాన్ని ఇంత క్లియర్గా డేటాతో సహా శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డియే డైరెక్ట్గా ఓపెన్గా ఇగో చెప్పిండు. టోటల్ 6,47,479 కార్డులు. ఇది 2016-17 నుంచి మొదలు పెడితే 22-23. మరీ ఇంత అబద్ధం ఆడాల్సినటువంటి అవసరం లేదు. సరిపడా ఇవ్వలేదనేది ఒక లెక్క, ప్రజలందరికీ చేరలేదనేది ఒక లెక్క, కానీ పూర్తిగా ఇవ్వలేదని చెప్పడం అయితే ఇక అది మరి ఎట్లా తులం బంగారం లెక్క, స్కూటీ లెక్క అనుకుంటున్నట్టున్నారు. లేకపోతే ఇంకా ఎన్నో చెప్పారు కదా పథకాలు, 2,500 పింఛనో లేకపోతే 2,000 + 2,000 అన్నారు కదా, అవిటి లెక్క అనుకుంటున్నట్టున్నారు. అసలు పూర్తిగా ఇవ్వలేదని చెప్పారు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక్కటన్నా కార్డు ఇచ్చిండ్రా, పేదలకు రేషన్ కార్డు ఇచ్చిండ్రా, మరి పేదలకు కాకపోతే తోలకపోయినా 6.5 లక్షలు అని ఇలా వాళ్ళు అంటా ఉన్నారు. పైగా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి వీడియో కూడా చూడండి. 47,479 new food security cards covering 20,69,000 beneficiaries were issued in the state from 2016 to 2023. 2016 to 2023. ఓకే, అది కథ. ఏం చెప్పాలి తెలివి, ఇంత తెలివైన వాళ్ళు మనకు ఉండు, తప్పకుండా మన అదృష్టం, మనందరికి కూడా చాలా మంచిది. నిజంగా కూడా మన అదృష్టమే, నిజంగా కూడా మన అదృష్టం. మనము ఏరికోరి తెచ్చుకున్నాం కదా, నిజంగా మన అదృష్టమే. పైగా వాళ్ళు అంటున్నటువంటి మాటలను చూస్తూ ఉంటే ఇలా పూర్తిగా ఇదేదో నేను బీఆర్ఎస్కి సపోర్టివ్గాను, లేకపోతే బీఆర్ఎస్ ఇచ్చింది కదా అని చెప్పడానికి కాదు, సరిపడా ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళని ఓడించి పక్కకు పెట్టారు. 10 ఏళ్లలో 6.5 లక్షల కార్డులు ఇస్తే మరి మిగిలిన 10 లక్షల కార్డులు మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి మరి అంటే, మరి అప్పుడు ఇవ్వాల్సి ఉండే కదా.
ఎందుకు ఇవ్వలేదు, దానివల్లనే పాపం చాలా మందికి రుణమాఫీ జరగలేదు, దానివల్లనే రకరకాల ఇష్యూస్ వచ్చినాయి, ప్రభుత్వ పథకాలు అందకుండా పోయినాయి. కుటుంబాలు పెరిగినాక పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళకి రావాల్సిన కార్డులు రాకుండా మీరు ఇవ్వలేదు కాబట్టి చాలా మట్టుకు ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకొని మరి మొన్న రుణమాఫీ కోసం ప్రయత్నం చేసుకున్నారు. సో అట్లా ఇబ్బంది వచ్చింది. సో నేను ఇప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ చేయట్లేదు, బట్ ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలు. వీళ్ళు పూర్తిగా ఇయ్యలేదని చెప్పి నిస్సిగ్గుగా ఇట్లా అబద్ధాలాడు. దీనివల్ల ఏం మరుగుతుందో నాకు అర్థం కాదు. 4,000 కోట్ల అభివృద్ధి పనులు చేసుకుంటా ఉన్నాము, కంటోన్మెంట్ నియోజకవర్గంలో తీసుకుపోయినారు, చేస్తున్నారని చెప్పాడు. ఎమ్మెల్యేనేమో చెప్పే లెక్క చూస్తే అసలు పొంతనే లేదు. ఒక పక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, ఇంకో పక్క క్రిషాంక్ ఏమో మళ్ళీ ఛాలెంజ్ చేసాడు. ఎమ్మెల్యే గారు వచ్చినా సరిపోతుంది మాకు, కనీసం ఎక్కడ జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో ఒకసారి చూపెట్టుర్రి. కేటీఆర్ కూడా చెప్పిండు రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఛాలెంజ్ చేసిండు. మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. అసలు నేను రాజకీయాల్లోనే ఉండా అని చెప్పాడు. అట్లాంటప్పుడు చూపెట్టచ్చు కదా, డైరెక్ట్గా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోలని లెక్క చూపిస్తే కథం కదా. కేటీఆర్ని అసలు ఓడించాలని కోరుకోవడం ఎందుకు, అసలు రాజకీయాలకెళ్ళి లేకుండా చేయొచ్చు కదా. కేటీఆర్ మొత్తానికి ఇంటికి పంపించచ్చు కదా ఒకవేళ మీరు చేసి ఉంటే. సో చేసినరా చేయలేదా మీ మనసుకి ఎరక, ప్రజలకు ఎరక, చూస్తున్న మా అటువంటికి ఎరక. అయితే ఇలా ఇక మీరు చెప్పినటువంటి మాటలు అయితే ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఇంత క్లియర్గా మీ మంత్రి ఇచ్చిర్రు 6.5 లక్షల రేషన్ కార్డులని ఓపెన్గా, అది ప్రభుత్వం నుండి వచ్చినటువంటి లెక్కల ప్రకారంగా సాక్షాత్తు రాష్ట్ర ప్రజలందరి సమక్షంలో అందరు చూస్తుండగా శాసన మండలిలోనే ఆయన ఓపెన్గా 6.5 లక్షల రేషన్ కార్డులు ఇష్యూ చేయబడ్డాయని చెప్పి 2014 నుంచి 23 దాకా అని చెప్పి ఆయనే చెప్పినాక ఇంకా ఎవరి మాటలు నమ్మాలి ఇప్పుడు? ముఖ్యమంత్రి మాటలా, మంత్రి మాటలా, మరి ఎవరి మాటలు? గింత బడబాజీ మాటలు ఉంటాయని అంటున్నారు ప్రజలు. ఇక ఇంకో మాట, ఇక అదే రేవంత్ రెడ్డి ఏమేమంటా ఉన్నాడు ఒకసారి చూడుర్రి ప్రచారంలో. ఇగో ఈ జూబ్లీస్ లో గెలిపించండి, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా. ఇప్పటిదాకా మీరు చూడలేదు, మీకు ఎరకనే లేదు, మీరు అంత ఉత్తోలే. మీరెన్నడు చూసిరు మీ మోకాలకు అభివృద్ధి, నేను చూపిస్తా అభివృద్ధి అంటుండు రేవంత్ రెడ్డి. ఏమంటుండు, మీ మోకాలకు ఎన్నడు చూడలే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, వాళ్ళు చేసేది వాళ్ళ ముఖం వాళ్ళకంటే ఎక్కువ చేసి చూపిస్తా అంటా ఉన్నాడు. చూడు అభివృద్ధి అంటే ఏందో ఆయన మాటలో వినుర్రి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. అది ఉన్నదే, అది పెట్టున్నా మనం చూడు. ఏది పెట్టమంటుండు కేసీఆర్? ఏదో పెట్టిపిస్తుర్రు, గమ్మత్ వీడియోలు తెచ్చిర్రు ఇలా. దేశం చూస్తుంది కదా, చూడు మీరు చూడండి ఏమంటాడు చూడు. జూబ్లీస్ లో గెలిపించండి, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. అది ఉన్నదే, అది పెట్టున్నా మనం చూడు కదా, దేశం చూస్తుంది కదా. అక్కడ పెట్టురు జల్ది పెట్టురు. అదేందో నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పు, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు, తింటారా? వండుకొని తింటారా? ఎంత సిగ్గులేని మాటలు అంటే, ఏం చేస్తారు? వండుకొని తింటారా? నిన్ను ఎందుకు కోసుకొని తింటారు? నువ్వేమన్నా ఏం కాయవు? నువ్వు జామకాయవా, ఆపిల్ కాయవా, ఏం కాయవు? ఎట్లా కోసుకొని తింటారు? నేను ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? ఎప్పుడన్నా చూసినామా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడక? కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా ఎన్నడన్నా మాట్లాడిండా? అత్యల్పంగా వస్తున్నటువంటి ఆదాయం ఉన్న రాష్ట్రం కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడదు. ఈ దేశంలో అత్యంత తక్కువగా వస్తున్న ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఇట్లాంటి చీప్ వ్యాఖ్యలు చెయ్యరు. ఎందుకంటే ఆ రాష్ట్రం గొప్పతనాన్ని చెప్పాలని, పైగా కొంత పెట్టుబడులు రావాలనో లేకపోతే ఆదాయం రావాలనో చెప్పే విధానం వేరుంటుంది. కానీ ఈయన చెప్పే మాటలు బట్టి చూస్తే అసలు ఎంత దరిద్రంగా చెప్తున్నా అంటే, ఇక అసలు మనదంతా అయిపోయింది, ఏం లేదు, నన్ను గోసుక తిన్నా లేదంటే అసలు నువ్వెందుకు మరి? నువ్వు దిగిపోతే ఎవడన్నా ఎక్కినోడు చేసుకుంటాడు కదా, నీతో చేత కాకపోతే ఎక్కినోడు చేసుకుంటాడు, నీకేం అక్కర మరి? ఎక్కేటప్పుడు మాత్రం అన్ని నేను ఇంత పొడవు, ఇంత అడ్డము, నేను సిపాయిని, నేను అది ఇది అని చెప్తివి. ఇలా ఎందుకు అవుతలేదు మరి మనతోని? చూడుర్రి. ఇంకా తింటారా? ఏం చేస్తారు? అప్పు పుడతలేదు, అనా పైసా ఏం చేస్తారు? ఇంకా నన్ను ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారు? ఇంకా మీతో ఏమవుతుంది? ఓటేసిరు, ఎక్కిచ్చిరు, 5 ఏళ్ళు బరాబర్ ఉంటా, మీతో ఏమీ కాదు అని చెప్పి డైరెక్ట్గా ప్రజల్నే బెదిరిస్తా ఉన్నాడు. చూడుర్రి. ఇస్తలేడు, బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎందుకు చూస్తున్నారు దొంగలను చూసినట్టు? నాకు అర్థమైతలేదు. ఏం ప్రాబ్లం వచ్చింది? మీరు ఎట్లాగూ ఏం తీసుకురాలేదు కదా కొత్తగా, ఏదో 1-2 పథకాలు తప్ప మీరు చేసిందేం లేదు కదా. అట్లాంటప్పుడు ప్రజలకు ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పనుంటారు, ఇగో ఇది సమస్యలు ఉన్నాయి, ఈ ఇబ్బందుల వల్ల మనం ఏం చేయలేకపోతా ఉన్నాం, కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ రాష్ట్రం పైన ఉన్నటువంటి ఈ అప్పులు, ఇబ్బందులన్నింటినీ కూడా తీసేసుకుందాం, తద్వారా మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం, ఈ టర్మ్ కాకపోతే మళ్ళీ టర్మ్లో చేసుకుందామని చెప్పే ముఖం లేదా, సోయి లేదా అంటుర్రు జనాలు. అరే ఇంత దారుణంగా మనల్ని అట్లా చూస్తున్నారు అన్నప్పుడు మన పరువు అయినట్టే కదా. ప్రతినిధులను దొంగ లెక్క చూస్తున్నారు అంటే నువ్వు పెద్ద దొంగ అన్నట్టు, నువ్వు దొంగవైతే రాష్ట్ర ప్రజలు కూడా దొంగలైనట్టే. అలాంటప్పుడు ఉన్నట్టుగా ఓపెన్గా మేము చేతగానోళ్ళం, మేము అట్టిగానే మాటలు ఇచ్చినాం, అనవసరమైనటువంటి హామీలు ఇచ్చినాం, మిమ్మల్ని ఖాళీ ఓట్ల కోసం నమ్మబలికినాం, బట్ అసలు ఫ్యాక్ట్ ఇది అని చెప్పాల్సిండే, ఇది అసలు నిజము. ఇక ఇప్పుడు
కాకపోయినా మళ్ళీసారి ఏమన్నా చేసుకుందాము, కాకపోతే ఈసారికి మనం ఈ అప్పులు చేసుకుందాం, ఇది క్లారిటీ, ఇది లెక్క అని చెప్పాలి. లోపల దొంగలుగా చూళ్ళు మంచుకున్నట్టే, పోయినోడు అట్లా ఉన్నోడు ఇట్లా. ఏంది కథ? రాష్ట్ర ప్రజలను ఎందుకు అట్లా దొంగల లెక్క మీరు ట్రై చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు అట్లా ట్రై చేస్తున్నారు? మీరు ఎందుకు అట్లా మమ్మల్ని ఖరాబ్ చేస్తూ ఉన్నారని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇగో ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా అట్లుంది మన పతార. మరి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారు అన్నంత పతారా పెట్టుకున్నాం మనం. మన విలువ అంత ఉన్నది మనకు దేశంలో. ఎందుకంటే ఎవరు దొరకలే కదా అట్లా ఎప్పుడన్నా ఎవరన్నా దొరికినరా అడ్డంగా? దొరకలే. కాబట్టి ఇక నిన్ను చెప్పులు ఎత్తుకపోతారేమో అన్న పరిస్థితిలో చూస్తున్నారు. అంటే ఎంత చీప్ అయిపోయినాం మనము దేశం ముందర అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏంది కథ చూడు. ఇంకా అన్నట్టుగా వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిపోయా. ఈ నడిమిట్ల కేసీఆర్ వచ్చి గమ్మత్ చేస్తాడు, జోకులు చేస్తాడు. వాషింగ్ పౌడర్ నిర్మాణట, మళ్ళీ ముదాలేమో అది పెట్టుర్రి అది పెడితే అది దేశం చూడాలని చెప్తున్నాడు. మన రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా ఈ సిగ్గులేని మాటలు, ఈ చెప్పిన మాటలు, హామీలు, వాగ్దానాలు అన్ని ఏడియాడబెట్టి ఇలా తీసుకొచ్చేసి మొత్తం చేసినా అని అబద్ధాలు ఆడుతూ ఉంటే గిన పక్కకున్నటువంటి కాన్స్టిట్యున్సీనే గింత అబద్ధం ఉంటే అసలు రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నావు చెప్పు. వీళ్ళకు తెలిసింది ఒకటే, ఎన్నికలు వచ్చినాయంటే ఫస్ట్ అబద్ధపు మాటలతోని అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నిర్మించుకున్నారు. కాబట్టి అబద్ధమే చెప్పి ఓటేపించుకొని బయటపడతామని చూస్తున్నారు. అయినాక జాలు లేకుండా పోతారు, ఒక్కడు కనపడడు. మళ్ళీ ఇప్పుడు ఉన్నోళ్ళు ఒక్కరు కనపడరు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నిజంగా మా కోసానికి ఇవన్నీ చేస్తారేమో అనుకుంటారు. అబ్బా ఇంతగానం చెప్తున్నారంటే ఎన్నిగానం తెస్తారో, మేము ఎంత మంచిగుంటామో అనుకుంటారు, మమ్మల్ని ఎంత తెల్ల చేస్తారో అనుకుంటారు. మళ్ళీ ఆ టైంకల్లా చూసినోడు ఉండడు, మళ్ళీ టైంకల్లా పోయేటోడు ఉండడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకా పేదల ఇల్లులు కూలగొట్టకపోతే చాలు, హైడ్రా పేరుతోని ఆగం చేయకపోతే చాలు. రేషన్ కార్డులు బంద్ అవుతాయి, బియ్యం ఇయ్యము, పథకాలు బంద్ అవుతాయి, బస్సు బంద్ అవుతుంది. ఏం చెప్పుడు ఈ మాటలు? ఒక్క నియోజకవర్గంలో నువ్వు ఓడిపోతే అన్ని పథకాలు బంద్ పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నావా? ఇదా అవసరం? బ్లాక్మెయిల్ రాజకీయమా చేయాల్సింది? ఎంత హుందాగా ఉండాలి, ఎంత గుంభనంగా ఉండాలి. ఏడికి వచ్చేసింది? ఏం చెప్తా ఉన్నావు? ఒక్క అవకాశం ఓట్లకు వచ్చినప్పుడైతే బిచ్చగాళ్ళ కంటే దారుణం ఈ నాయకులు. ఏ పార్టీ వాళ్ళన్నా కానీ చేసిన అభివృద్ధిని లేదా చేస్తా అన్నటువంటి నీ విజన్ని చెప్పగలిగి ప్రజలను మెప్పించగలగాలి, ఒప్పించగలగాలి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తే అది గొప్ప అనిపిస్తుంది. లేదు నేను ఎన్నిసార్లు అయినా ఎంతమందినైనా మోసం చేసుకుంటూ తిరుగుతా, ఇక నాతో అయ్యేది ఇదే అని చెప్పి ప్రతిసారి ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటా, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా తీసుకొచ్చుకుంటా ఇట్లా పోతా ఉంటే లాస్ట్కు ఏడికి తీసుకొచ్చారంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని బిచ్చగాల లెక్క, దొంగల లెక్క, నిజంగా పిచ్చోళ్ళ లెక్క మార్చి పడేసారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే వీళ్ళు నమ్ముకుంటూ పోవాలన్నట్టు. మీరు ఇచ్చిన హామీలేమో ఇట్లుంటాయి, చేయరా అని అడిగితేనేమో మళ్ళీ చేసేసినామని చెప్తారు. ఇదే కాదు, మీరు ఏ పథకం అన్న తీసుకోండి అయిపోయిందని చెప్పారు. ఏదైనా ఆగింది, సగం ఉన్నది, ఇంకొంచెం పెండింగ్ ఉంది చేస్తామని ఏది చెప్పారు. అన్నీ అయిపోయినాయి, మీకే కళ్ళకు సగం కనపడతలేవు, అన్ని బ్రహ్మాండంగా చేసినామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ అట వీళ్ళు మొత్తానికి చేస్తారట, ఇక అభివృద్ధి కార్యక్రమాల మీదనే మాట్లాడాలని చెప్తారట. సో సర్వేలు అనుకూలమని సంబరపడద్దు. ఏ సర్వే చెప్పింది మీకు అనుకూలమని? సర్వేలు అనుకూలం ఉంటే అయిపోయానా? నేను కాంగ్రెస్ నాయకులతోనే మాట్లాడినా, చాలా పెద్ద నాయకులతోనే మాట్లాడినా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఓపెన్గానే చెప్పిండ్రు, ఓపెన్గానే ఒప్పుకున్నారు. దానికి ఎట్లా చెప్తున్నారంటే మేము గెలుసుడు విడిచిపెట్టు ఎంత మెజారిటీతో అవతలోడు గెలుస్తాడో మాకు ఎంత మైనస్ వస్తుందో అన్న భయంలో ఉన్నామని చెప్తారు. ఇది డైరెక్ట్గా పెద్ద నాయకులే చెప్తారు, నియోజకవర్గ స్థాయి నాయకులే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా చెప్పండి, ఎమ్మెల్యే స్థాయి నాయకులు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఎందుకంటే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది విజన్, ఏం జరుగుతోంది, ఏం చేస్తూ ఉన్నాం, మనమేం మాటలు ఇచ్చినాం, పబ్లిక్ ఎట్లా నవ్వుకుంటూ పోతున్నారు, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చారు ప్రచారం ఎట్లా చేస్తూ ఉన్నారు, మళ్ళా అభ్యర్థి మాట తీరు, అభ్యర్థి మాట్లాడుతున్న విధానము, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఇవన్నీ కలగలిపి చూస్తే ఏమో గట్టెక్కుడు కష్టము. పైగా మనం ఓడిపోతే మళ్ళీ ఎంత మెజారిటీతో వాళ్ళ ఉత్తరాలు గెలుస్తారో మేము ఎంత మైనస్లు ఉంటామో అన్న భయంలోనే ఉన్నామని చెప్పి అంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇట్లా ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ ప్రచారంతో మరి ఎంత ముందర పడతారు, ఏం చేస్తారు, మనకు ఒక వారం రోజులల్లా మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఎవరికి ఓట్లు పడ్డాయి ఏందనేది కూడా ఓటింగ్ అయినాడే రాత్రికి తెలిసిపోతుంది. ఇక రిజల్ట్ కోసం వెయిట్ చేయని అవసరం లేదు, ఆ 2 రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. ముందు రోజే ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వచ్చేస్తాయి. ఆ సర్వేలు కూడా అన్నిసార్లు కరెక్ట్ కావు, కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా కొంత ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసానికే అప్పుడు తెలుస్తుంది. చూద్దాం ఇంకా ఇట్లాంటి ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో, ఎన్ని కథలు వినాల్సి వస్తుందో, ఎన్ని మాటలు చూడాల్సి వస్తుందో.